మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తర్లుపాడు మండలంలోని తర్లుపాడు గ్రామంలో సచివాలయం వద్ద రెండో విడత అన్నదాన సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటిగా బిగ్ స్క్రీన్ పై భారత ప్రధాన మంత్రి వర్యులు నరేంద్ర మోదీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాలను ఆద్యంతం వీక్షించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. ఇది ఎంత పడుతుంది? నువ్వు తయారు చేస్తే రైతులు కొనుక్కుంటారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. వచ్చేటువంటి తీసుకుపెట్టేటువంటి వాళ్ళు భయపిస్తారు. రేపు మా గవర్నమెంట్ వస్తే మేము ఎంత చూస్తాం, మేము ఇంకో రకంగా ఇబ్బంది పెడతాం, మీరు ఎవరైనా పెట్టుబడులు పెడితే అంటే మనం బాగుంటే ఇష్టం లేదు. మన ప్రాంత ప్రజలు బాగుండాలని కోరుకోవడం లేదు. వెనుకబడ్డ ప్రాంత ప్రజలే పాపం ఈ ప్రాంతంలో మనం అన్యాయం చేశామే, మోసం చేశామే, వీళ్ళని దుర్మార్గంగా దొక్కేశామే అనేటువంటి ఆలోచన లేదు. వాళ్ళు చేసే పనే కరెక్ట్, మేము చేస్తున్నదే కరెక్ట్ అంటారు. ఏంటంటే ప్రైవేటీకరణ, కోటి సంతకాల సేకరణ. మెడికల్ కాలేజీ వల్ల నష్టం లేదయ్యా. ఫ్రీ ఓపీ చూస్తారు, 2.5 లక్షల ఆపరేషన్లు చేస్తారు. అలాగే 33 సంవత్సరాల పాటు మనకు ప్రజాసేవలు గవర్నమెంట్ ఇచ్చినట్టు మనకు అన్ని కూడా ఇస్తారు, సౌకర్యాలు ఇస్తారు. మెడికల్ కాలేజీకి వస్తే మీకంటే ఇంకా 15 సీట్లు ఎక్కువ ఇస్తా ఉన్నారు. దేనికయ్యా మీరు ధర్నా చేస్తుంది, దేనికయ్యా మీరు ఈ రకంగా సంతకాల సేకరణ చేస్తుందంటే మాట్లాడు. ఏంటంటే మా జగనన్న చెప్పిండు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని. ఎవడో పెట్టుబడి పెట్టి నేను మెడికల్ కాలేజీ కడతాను మీ ఊర్లో అంటే స్వాగతించాల. వాళ్ళకంటే ఎక్కువ సీట్లు ఇస్తామన్నది గర్వపడాల. వాళ్ళకంటే బాగా పనిచేస్తామన్నందుకు, ఆపరేషన్లు బాగా చేస్తామన్నందుకు మెచ్చుకోవాలి. అరే అటువంటిది ఈ వెనుకబడ్డ ప్రాంతంలో మొండి గోడలు కట్టి మెడికల్ కాలేజ్ మేము కట్టామంటారా? మీకు ఆడ సిగ్గు లేదయ్యా? మీకు ఆడ సిగ్గు లేదని మేము అడుగుతా ఉన్నాం. కేవలం 18% మాత్రమే కట్టి 8,500 కోట్ల రూపాయల డబ్బులు మీరు బ్యాంకుల ద్వారా లోన్లు తెచ్చి మెడికల్ కాలేజీలు కడతామని, మరి ఆ డబ్బులు ఎందుకు కట్టలేదు? ఎందుకు పెట్టి మెడికల్ కాలేజీ పూర్తి చేయలేదు? మీ కాంట్రాక్టర్లు ఎందుకు కట్టలేదు? మీరు డబ్బులు లేకుండా కట్టకపోయేసరికి అవి మూలబడిపోయింది.